విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. 3500 మంది పోలీసులతో పటిష్ట భద్రత చేపట్టామని, పెట్టుబడుల సదస్సుకు వచ్చే ప్రతి వీఐపీ రక్షణ బాధ్యత తమదేనని చెప్పారు. ఇక విశాఖ సదస్సుపై జగన్ బ్యాచ్ విష ప్రచారాన్ని ఉపేక్షించబోమంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి సర్కార్ నిర్వహిస్తున్న సిఐఐ సమ్మిట్ కి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఉన్నారు. మేడం, ఈ సిఐఐ సమ్మిట్ 2 రోజుల పాటు జరగబోతుంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన ఢిల్లీ బ్లాస్ట్ల నేపథ్యంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు డెలిగేట్స్ కు భద్రత విషయంలో? యాక్చువల్గా ఢిల్లీ బాంబు సంఘటన జరిగిన తర్వాత నుంచి ఇమీడియట్గా గౌరవ డీజీపీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఎవ్రీవేర్ ప్రతి చిన్నది కూడా మనం తనిఖీలు చేసుకోవాలని చెప్పి వచ్చే వాళ్ళని అంటే ఇన్ రూట్లోని అట్ ద సేమ్ టైం ప్రతి చోట మాకు అనుమానం ఉన్న ప్రతి చోట కూడా ఈరోజు తనిఖీలు ఆల్రెడీ 3 days నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నాం. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా సుమారుగా 50 drones తీసుకొచ్చి 70 drones సర్వేలెన్స్ ఈరోజు తీసుకుంటున్నాం. ఎందుకంటే సుమారుగా 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు ఈరోజు రావడానికి కేవలం సిబిఎన్ గారిని చూసి, లోకేష్ గారి పనితనం చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈరోజు రావడం అనేది నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ముఖ్యమంత్రి గారు విభజన కష్టాల వల్ల కంటే కూడా గత 5 ఏళ్లలో రాష్ట్రం అనుభవించిన కష్టాలు ఎక్కువని పదే చెప్తూ ఉంటారు. గత 5 ఏళ్లలో వచ్చిన కంపెనీలు, ఇప్పుడు రెన్యూ ఎనర్జీ గతంలో వచ్చింది 82,000 కోట్లు పెట్టుబడి పెడతామంటే పీపీపీ అగ్రిమెంట్లు రద్దు చేయడం వల్ల వెళ్ళిపోయారు. తర్వాత సాఫ్ట్ బ్యాంకు, జపాన్ బ్యాంక్ కూడా అప్పటి ప్రభుత్వాన్ని తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా వద్దని చెప్పినా అప్పటి ప్రభుత్వం ముందుకెళ్ళింది ఈ అన్నిటి విషయాలు. ఇప్పుడు అవే కంపెనీలు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి. ఎలా చూడాలి? ఇట్లా అంటే ఒక భరోసా కలిగిన నాయకుడు ఉంటే పరిశ్రమలు కూడా ముందుకు వస్తాయండి. ఈరోజు ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక కంపెనీ వస్తుంది, ఒక కంపెనీ రావాలి అనుకుంటే వాళ్ళ ప్రతినిధులు వచ్చి ఒక ముఖ్యమంత్రిని కలిసినా, వాళ్ళ కింద స్థాయి వ్యక్తులను కలిసినా ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు అనే కన్నా ఎంత వాటా ఇస్తారని అడిగేవారు చాలామంది. లేదు, ఇవ్వకపోతే మీరు ఇక్కడికి రారు, మీ భూములు లాక్కుంటామనో, మిమ్మల్ని ఇబ్బందులు పెడతామని బెదిరించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు వాళ్ళే ముందుకు వచ్చి సిబిఎన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ముందుకు వచ్చి 82,000 కోట్లు ఒకళ్ళు, 1,00,000 కోట్లు ఒకళ్ళు, అంటే కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు స్వయంగా ముందుకు వస్తున్నారంటే సిబిఎన్ గారి మీద ఉన్న నమ్మకం, అదేవిధంగా లోకేష్ గారి పనితీరు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, ఈ ఎన్డీఏ కూటమి తాలూకా పనితనంతో వాళ్ళు కూడా ఈరోజు ముందుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఒక యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర మంత్రిగా ఇక్కడ గూగుల్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతుంది. అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి సంస్థలు గత 5 ఏళ్ల వెళ్ళిపోయిన సంస్థలను తిరిగి రప్పించడం ఒకటి. రెండవది, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రిగా ఈ ప్రాంతం ముందు నుంచి వెనుకబడిన ప్రాంతంగా ఎక్కువ పేరుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేవలం ఈ ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి గురించి మీరేం చెప్తారు? నిజంగా ఉత్తరాంధ్రలోని ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఒకసారి భౌగోళికంగా మనం చూసుకుంటే, ఉత్తరాంధ్రలోని పరిశ్రమలు పెట్టేదానికి సీ కోస్ట్, ఎంత పెద్ద సీ కోస్ట్ అండి ఉత్తరాంధ్రలోని, పరిశ్రమలు పెట్టడానికి ఎంత అనువైన ప్లేస్ అండి, ఇంత సుందరమైన ప్రదేశం అండి. అంటే ఒక పక్క నుంచి మనం అరకు, అదేవిధంగా పాడేరు అటువంటి ఏరియాస్లో ఏజెన్సీ ఏరియా ఎంత ఉందండి. చూసుకుంటే ఒక పక్క పర్యాటకానికి కానీ పరిశ్రమలకి కానీ బాగా అనువైన ప్లేస్ ఏదైనా ఉంది అనుకుంటే ఉత్తరాంధ్ర. మొత్తం మీద ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా, ఈ ప్రాంత అభివృద్ధికి ఈ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉపయోగపడుతుందని, అదేవిధంగా గూగుల్ లాంటి సంస్థలు రావడంతో ఈ ప్రాంతంలో ఐటీ రంగానికి కానీ, అదేవిధంగా పారిశ్రామికంగా కానీ మరింత స్కోప్ ఉందని చెబుతున్నారు. అన్ని ప్రాంతాల సమాభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది తిరిగి ఆ కంపెనీలను రాష్ట్రానికి రప్పించడంలో కూడా తాము ఎంతో కృషి చేస్తున్నామని హోంమంత్రి అనిత గారు చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నోవోటెల్, వైజాగ్.